మన తెలంగాణలోన వచ్చిందా రాలేదా? ఎంతమంది వచ్చిందంటారు చేతులు ఎత్తండి. దయచేసి మీడియా వారిని కూడా చూపించండి. అరే ఇందిరమ్మ రాజ్యము వచ్చినది చూడు తెలంగాణలోన, 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 ఇంకా వెలుగులో నిండినది చూడు మన తెలంగాణలోన, ఇందిరమ్మ రాజ్యము వచ్చినది చూడు తెలంగాణలోన, ఇంకా వెలుగులో నిండినది చూడు తెలంగాణలోన, ఇంకా వెలుగులో నిండినది చూడు తెలంగాణలోన, ఇందిరమ్మ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన గ్యారంటీలు కొంతమంది బుద్ధి లేని సన్నాసులు గ్యారంటీల మీద మాట్లాడుతూ ఉండ్రు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క నిరుపేద కుటుంబకునికి మేలు చేయనటువంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1300 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఇవాళ మహిళలకు 500 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 ఏళ్ళు ఉద్యోగాలు కావాలని తిరిగిన నా నిరుద్యోగ యువకులకు 50,000 ఉద్యోగాలు కల్పించి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకు జాగా లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి జాగాను కల్పించి ఆ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది. ఇలా 200 యూనిట్ల ఉచిత కరెంటును పేద ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే చెప్తా ఉన్నాం.
అందుకే రేవంత్ అన్న నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ఏర్పడినటువంటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఈ ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలో ఒక దళితుడిని స్పీకర్ గా కూర్చోబెడితే ఈ వెడవల కుర్చీలోంచి లేచి దళితుల్ని అధ్యక్ష అని పిలవలేక ఆ దళిత స్పీకర్ మీదకి వెళ్ళినటువంటి వైనం మనం చూస్తా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, జనం కొరకు రణం చేద్దామా, రేవంత్ అన్నతో రణం చేద్దామవుతా. ఎంతమంది రేవంత్ అన్నని ఇష్టపడతారు? ఎంతమంది రేవంత్ అన్నని ఇష్టం? జై రేవంత్ అన్న. సప్పుడు ఉస్మానియా కూడా గడ్డపిడి కూడా దాడతారు గట్టిగా. అదే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రిలీజ్ కాగానే పేరుగా కేకలు విజిల్స్ టికెట్లు పెట్టుకొని జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న, నీ అడుగులో అడుగేసుడే మా వంతన్న. ఏద్దామా అన్న, మైకు తీసుకొచ్చి మూతికాడ పెడతాను. ఏద్దామా వద్దా? గట్టిగా నువ్వు సిద్ధమేనా రేవంత్ అన్నతో అడిగేయడానికి? అందుకే చెప్తా ఉన్నా, జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న, నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న. జనం కొరకు రణం చేసే రేవంత్ అన్న, నీ అడుగుల అడుగేసుడే మా వంతన్న. ఆలుకోట జనాభా బతుకుల్లో వెలుగు నింప, బతుకుల్లో వెలుగు నింప, ఆలుకోట జనాభా బతుకుల్లో వెలుగు నింప, బతుకుల్లో వెలుగు నింప, బతుకుల్లో వెలుగు నింప. కాంగ్రెస్ జెండ బట్టి పయనమైనావన్న, పయనమైనావన్న, పయనమైనావన్న. ఊరూరా ఉద్యమాల కులమాయన్న, ఊరూరా ఉద్యమాల కులమాయన్న. కాంగ్రెస్ జెండ బట్టి వస్తమన్న, కొరకు చేసే రేవంత్
వెలుగులను నింపినవని నిరుద్యోగ యువత హారతి పడుతున్నారన్న నిరుద్యోగ యువత హారతి పడుతున్నారన్న ఎవడెన్ని చెప్పిన కానీ మీ మాట నడవబోము. ఇందిరమ్మ రాజ్యంలో పరిపాలన చేస్తాం. జనం కొరకు రద్దు చేసరే బాబా. అడుగుబాటు చేసుడే బాబా కన్నా. జనం కొరకు రద్దు చేసరే బాబా. అడుగుబాటు చేసుడే బాబా కన్నా. ఇట్లా తెలంగాణ 4 కోట్ల యువతీ యువకుల బతుకుల్లో వెలుగులు నింపినటువంటి రేవంత్ అన్న ఒక్కొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్తా ఉన్నా. ఎవరైనా కొట్టొద్దని చెప్తురా? ఎవరన్నా కొట్టొద్దని చెప్పిరా మిత్రులారా? ఎవరన్నా కొట్టొద్దని చెప్పిండ్రా? గడిచిన 10 ఏళ్లలో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. ఇప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. అందుకే ఇలా కాంగ్రెస్ రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ 4 కోట్ల బ్రతుకుల్లో వెలుగులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, అరే వీరుల గన్నట్టి నల్లగొండకు పోదమా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా. పోదామా పోదామా వద్దా? మా చందన్న కూడా పోదాం అంటుంది. పోదామన్నా? అరే వీరుల గన్నట్టి నల్లగొండకు పోదమా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా. సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా. వీరుల గన్నట్టి నల్లగొండకు పోదమా, సూరుల గన్నట్టి సూర్యపేటకు పోదమా. త్యాగాల దారులేద్దామా, అరే ఉద్యమానికి దారులేద్దామా. త్యాగాలతో వగడదామా, అరే ఉద్యమానికి దారులేద్దామా. ఇలాంటి పాటలు పాడుకున్నాం. 1200 మంది బిడ్డల త్యాగబలంతో ఈయన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్క బిడ్డ చనిపోవద్దని, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని తెలిసినా కానీ నా తల్లి సోనియమ్మ ఏ ఒక్క బిడ్డ ప్రాణం తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆయల్ల పాలించిన, ఎవరు పాలించిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు తెలుసా అన్న? ఎవరు పాలించిండ్రు గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలుసా మీకు ఎవరికన్నా? ఎవరైనా అమ్మా గట్టిగా చెప్పాలి అన్న. ఎవరు? ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న గారిని తెలంగాణ రాష్ట్రంలో తన ఆట పాటతోని తెలంగాణ 4 కోట్ల జనాభా బ్రతుకుల్లో వెలుగులు నింపే దిశగా కాంగ్రెస్ పార్టీకి పాటలు రాసి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఇప్పుడే మా గురువు గారు డాక్టర్ ఏపూరి సోమన్న గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్లు. అందుకే చెప్తా ఉన్నాం, స్వాగతం తెలియజేయాల్సిందిగా మీ అందరి పేరు నాకు కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పట్లతో గట్టిగా బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేయాల్సిందిగా గట్టిగా ఒక